ఈ మధ్య కాలంలో మీరు చూసిర్రు కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ బీజేపీ ఎంపీ మీకు తెలిసిందే. సో అదే క్రమంలో బండి సంజయ్ కూడా దాన్ని ధృవీకరించారు. నువ్వు కరిమేరకు రా, నేను ఆయన పిలిపిస్తా, కేటీఆర్ చర్చ పెడదాం, టైం డేట్ చెప్పని చెప్పి సవాల్ విసిరిరు. సో మొదటి నుంచి ఆమె తీహార్ జైల్లో లిక్కర్ కేసులో ఉన్నప్పుడు కూడా ఈ ప్రతిపాదన వచ్చింది. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ విషయంలో వచ్చింది కనుకనే నేను ఎమ్మెల్సీ పదవికైనా రాజీనామా చేస్తా కానీ ఆ బీజేపీతో కలవద్దు, ఎందుకంటే బీజేపీ పార్టీ మూలంగానే నేను జైలుకి వచ్చానని చెప్పి చెప్పుకోవడం కావచ్చు. సో దాంట్లో రజతోత్సవ సభలో మరి కేసీఆర్ కూడా ఒక లేఖ రాసింది ఆమె, మీరు బీజేపీని విమర్శించలేకపోయారు అని చెప్పి మాట్లాడడం కావచ్చు. అంటే ఈ ప్రతిపాదన ఒకటి బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఉందని చెప్పి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా మరి దాన్ని ధృవీకరించడం అయితే తెలుస్తోంది. ఇదే క్రమంలో మరి కవితను కూడా ప్రేరేపిస్తున్న కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డా లేకుంటే ఇంకెవరైనా సీనియర్ నాయకుల, ఎందుకంటే బలమైన ప్రతిపక్షాన్ని బలహీనం చేయాలంటే ఆ కుటుంబంలో నుంచి ఖచ్చితంగా విభజించి పాలించాలి. ఈ సూత్రాన్ని రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడు. అది కవిత మరి రేవంత్ రెడ్డి విడిచిన బాణం అని చెప్తున్నాడు, నిజమేనా? ఇప్పుడే చెప్పానండి, చాలా బలమైన నాయకులు మా దగ్గర ఉన్నాక మాకు వాళ్ళు బాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చిన బాణాలు మాకు అంతకంటే అవసరం లేదు. ఇంకా బండి సంజయ్ అనేట ఆయనే అసలు ఆయన ఏం మాట్లాడతాడు, అసలు ఒక్కటన్నా ఆయన మాట్లాడిన మాట ఇదివరకు మనం గతంలో గమనించాం. అన్ని బండ కిందికి పోయే మాటలు తప్ప బండ మీద నిలబడే మాట ఒక్కటి కూడా ఉండదు. నువ్వు కరీంనగర్కు రా, నేను ఇక్కడ మాట్లాడతా, చర్చ పెడదామని ఎందుకు? బండి సంజయ్కు హైదరాబాద్ రాదా, కరీంనగర్కి హైదరాబాద్కి ఎంత దూరం మాట్లాడవచ్చు కదా. మరి సీఎం రమేష్ గారు కూడా ఒక జాతీయ పార్టీలో ఉన్న ఎంపీ వారు ఈరోజు వారు ఓపెన్ అయ్యే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు వారు చెప్పుతున్నారు అని అంటే వారి మీద కేటీఆర్ ఒక అది వాస్తవమో కాదు ఒక అలిగేషన్ పెట్టిండు కాబట్టి ఆ అలిగేషన్లో భాగంగా ఆయన రివీల్ చేశారు. కేటీఆర్ నువ్వు వచ్చి అడిగినావు కదా. ఇక కవిత విషయంకి వస్తే నన్ను జైల్లో పెట్టినందుకు బీజేపీని నిందించలేదు, బీజేపీని తిట్టలేదు, బీజేపీ మీద ఎక్కువ మాట్లాడలేదు అంటే మరి టీఆర్ఎస్ పార్టీ 2018 ఎలక్షన్స్ కంటే ముందే కవిత బీజేపీకి వెళ్తా అని బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుంది వాస్తవం కాదా? మరి కవిత జైల్లో వేసినందుకు, జైల్లో ఉన్నందుకు పార్టీని అంటే కూతురు కోసం కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కన్న కూతురు కాబట్టి మమకారంతో ఏది ఏమైతే అది అయింది, బయటికి వచ్చే పరిస్థితి, బెయిల్ వచ్చే పరిస్థితి లేదు కావచ్చు. అందుకోసం పార్టీల అంత పెద్ద బలమైన పార్టీలో ఉన్న కార్యకర్తలను బలి చేసైనా సరే కానీ కూతురు కోసం ఆయన బలి చేద్దామనుకున్నారు కావచ్చు, విలీనం చేద్దామనుకున్నారు కావచ్చు. కానీ నా కోసం విలీనం చేయాల్సిన అవసరం లేదు అని మాట్లాడడము ఇప్పుడు సరికాదు. ఎందుకంటే గతంలో 100% కవిత బీజేపీకి పోదామని మాట్లాడుకున్నది వాస్తవము. ఇదే కవితను బీజేపీ వాళ్ళు జైల్లో పెట్టకుంటే కవిత బీజేపీకి వెళ్ళకపోతుండేనా? ఇప్పుడు కాంగ్రెస్కి వస్తా అన్న కవిత బీజేపీకి వెళ్ళకపోతుండేనా? అంటే కవిత బీజేపీతో మాట్లాడుకుంది, బీజేపీలో అవకాశం లేక కాంగ్రెస్కి వస్తుందంటారా? ఇప్పుడు కాదండి, నేను చెప్పేది 2018 బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ కు ముందు అంశం. ఇంకా అప్పటికి ఎలక్షన్స్ అవ్వలేదు. ఎలక్షన్స్ అయినాక కూడా బీఆర్ఎస్ రెండవసారి అధికారం చేపట్టింది. అంటే మొదటిసారి వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఎలక్షన్స్ కు వెళ్లే టైంలోనే అంటే రెండోసారి మేము అధికారంలోకి వస్తామో రామో అనే మీమాంసలో ముందే బీఆర్ఎస్ వాళ్ళతోటి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా నాకు సెంట్రల్ మినిస్టర్ ఇవ్వండి, నేను వచ్చేస్తా అని కవిత మాట్లాడుకుంది వాస్తవం కాదా? కవితను జైల్లో పెట్టకపోతే ఇప్పుడు కవిత బీజేపీకి వెళ్ళకపోతుండేనా? కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూస్తుండేనా? ఏ రోజైనా మరి ఈ 10 సంవత్సరాలు అధికారంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ రూపాంతరంగా చెందినాక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ సభ్యురాలిగా అత్యంత కీలకంగా పార్టీల ప్రభుత్వంలా కీలక భూమిక పోషించిన కవిత ఏ రోజైనా కనీసం సోనియా గాంధీ గారికి మా పార్టీకి కనీసం తెలంగాణ ఇచ్చినందుకు ఆ ఇచ్చిన తెలంగాణ పేరు మీదనే గద్దెనెక్కి కూర్చొని ఓసారి ఎంపీ అయినా ఓసారి ఓడిపోయి ఎమ్మెల్సీ అయినా అనే కృతజ్ఞత ఏ రోజైనా చూపించిందా? అలాంటిది ఈ రోజు కాంగ్రెస్కి వస్తానని మాట్లాడడం, ఆమె కృతజ్ఞత చూపించుకునే సమయం ఏంది? మీ పార్టీలోకి వస్తుంది, సో మీరు ఆహ్వానిస్తారా, స్వాగతిస్తారా లేదా? ఎట్లా స్వాగతిస్తామండి? అంటే నీకు అక్కడ అధికారం లేదు కాబట్టి, నీకు అక్కడ ఇబ్బంది ఉంది కాబట్టి ఈ రోజు మళ్ళీ మా పార్టీకి వస్తానంటే అది కృతజ్ఞత చూపించుకోవడమా? శ్రీనివాస్ గారు, నిజమైన కృతజ్ఞత చూపించుకునేది ఉంటే ఎప్పుడైతే కవిత అధికారంలో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు కవిత
అసలు ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదు, ఒకప్పుడు మేడం- అధికారంలో ఉండాల్సిన అవసరం లేదు. ఏ తెలంగాణ కోసం అయితే 1200 మంది విద్యార్థులు బలిదానాలు తీసుకున్నారో, ఎంతమందో మేధావులు, కవులు, కళాకారులు, మీలాంటి మీడియా వాళ్ళు ఎంతో మంది సహకరించారు. వీళ్ళ అవకాశాలు వాళ్ళకి ఇచ్చి ఉంటే డెఫినెట్ గా కృతజ్ఞత సోనియా గాంధీ గారి దగ్గరికి వచ్చి చెప్పకుండా దూరం నుంచి అయినా చెప్పినట్టే అవుతుండే. కానీ ఈ రోజు మళ్ళొకసారి అధికారం కోసం బీసీలను అడ్డం పెట్టుకొని మళ్ళీ బీసీ వాదాన్ని నెత్తికెత్తుకొని మళ్ళీ కాంగ్రెస్కి వస్తా అధికారం కోసము అని మళ్ళీ దీన్ని మళ్ళీ డైవర్ట్ చేసే విధంగా ఉంటే ఇది ఎట్లా కృతజ్ఞత అవుతుందండి?